తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ అమలు చేయలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు. బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదన్నారు హరీష్ రావు. బ్యాంకులు రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయని, ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదు, అప్పుపై వడ్డీతో సహా కిస్తీలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయని, దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం బ్యాంకర్లకు, రైతులకు స్పష్టత ఇవ్వలేదని, రుణాలకు సంబంధించి రైతులపై ఒత్తిడి తేవద్దని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించలేదన్నారు. ఎవరైనా రైతులు వడ్డీ భారం పడకుండా రుణాలు చెల్లిస్తే వారికి ప్రభుత్వం తిరిగి నగదు ఇస్తుందా లేదా అనే విషయంపైన స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ అనిశ్చితితో గ్రామాల్లో రైతులకు బ్యాంకర్ల మధ్య చిచ్చు నెలకొందన్నారు. స్థానిక బ్యాంకు మేనేజర్లకు వారి ఉన్నతాధికారుల నుంచి లోన్ రికవరీ కోసం నోటీసులు వస్తున్నాయని, దీంతో వారు రైతుల మీద పడుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. రుణమాఫీపై సీఎం తక్షణం స్పందించాలని, రుణమాఫీని ఎప్పట్లోగా అమలు చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందక, పంటలు ఎండిపోయి సకాలంలో నీళ్లందక ఈ 4 నెలల కాలంలో 209 మంది అన్నదాతలు చనిపోయారన్నారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లకు, వేధింపులకు తట్టుకోలేక రైతులు ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని లేఖలో రాశారు. పంట మద్దతు ధరపై 500 రూపాయల బోనస్, ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం ఇవ్వాలన్నారు. పంట పొలాలకు నీళ్లు, 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని హరీష్ రావు లేఖలో డిమాండ్ చేశారు. మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఏమయ్యా, 1 అసెంబ్లీ పోయి 2 అసెంబ్లీలు పోయి 3 అసెంబ్లీలు అయినాయి. ఇది వరకు 6 గ్యారంటీల మీద చట్టం కాలే. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే. అందుకే ఓ డ్రామా, టెలిఫోన్ ట్యాపింగు, ఇదేదో అవినీతి అయిందని వైట్ పేపరు, బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు. అన్ని కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్లయితే అబద్ధాలు చెప్పిండ్రో ఇవాళ కూడా గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వాడు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని చేయలే. మరి ఇవి అమలు చేయాలంటే ఎట్లా? ప్రశ్నించే గొంతు కావాలి. కాంగ్రెస్ మెడలు వంచే నాయకత్వం కావాలి. తప్పిపోయి కాంగ్రెస్ కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో, నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు, రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు, రైతు బంధు 15,000 ఇస్తానని మోసం చేసినా ఓటేసిండ్రు, ముసలోళ్లకు 4,000 పింఛనని ఆగం పట్టినా నాకు ఓటేసిండ్రు. ఇక నేను ఇయ్యరేపో ఎగబెడతా అంటే ఎట్లా?